చెప్పండి సార్. ఏంటి ఎల్ఆర్ఎస్ పైన మహాధరణ చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటి అసలు? గతంలో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినప్పుడు హ్మ్. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హ్మ్. మా సీతక్క గారు, ఆ! మా బట్టి విక్రమార్క గారు ఆ! వీళ్ళు ఎల్ఆర్ఎస్ విషయంలో కేసీఆర్ హ్మ్. పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బు దండుకుంటుండు అది ఇది అని చెప్పి విమర్శలు చేసిండ్రు. ఆ! పూర్వకమైన విమర్శలు చేస్తూ ఆ! మా ప్రభుత్వం వస్తే ఆ! మేము ఫ్రీగా ఎల్ఆర్ఎస్ ఇస్తాము అని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పారు. హ్మ్. మాయా దొంగ హామీలు ఇచ్చిండ్రు. హ్మ్. ఇచ్చి ఈరోజు నిన్న మన ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం ఇది విడుదల చేసింది ప్రకటన. దాంట్లో ఎల్ఆర్ఎస్ కట్టాలి, మళ్ళీ మా ఎల్ఆర్ఎస్ని ప్రవేశపెడుతున్నామని చెప్పి ప్రభుత్వము ఒక ప్రకటన ఇచ్చింది. దాంట్లో మళ్ళీ ఎల్ఆర్ఎస్ కట్టమన్నారు. మేమేమంటున్నామంటే ఈ మహాధరణ ఎందుకు చేస్తున్నామంటే మేము మా మీద మీరు విమర్శలు చేసి దురుద్దేశమైన ప్రజలకు తప్పుదోవ పట్టించే విమర్శలు ఆనాటి మా ప్రభుత్వం మీద చేసి ఈరోజు మీరు మోసం దగ ఈ తెలంగాణ ప్రజలను మోసానికి దగాకు కుట్ర చేస్తుర్రు. ఈ మీరేవైతే దొంగ మాటలు చెప్పిర్రో, మీరేవైతే అబద్ధాలు చెప్పిర్రో, మీకు మీరెవరో ప్రజలకు చూపించడం కోసం మేము ఈ మహాధరణ చేస్తున్నాం. రెండవది, ప్రజలు అది నమ్మి మీకు ఓటేసి మీరు ఏదో చేస్తా అని చెప్పిర్రు నన్ను నమ్మి ఒక ఏమరపాటుతో మీకు ఓటేసి గద్దె మీద కూర్చోబెట్టారు తప్ప మీ మీద ప్రేమతో కాదు, మీ మీద నమ్మకంతో కాదు. సరే చూద్దాం ఒకసారి అని మీకు అవకాశం ఇస్తే మీరు దాన్ని 3-4 నెలల కాలంలో మీ నిజ స్వరూపాన్ని చూపిస్తుర్రు. మీరేందో తెలవాలని ప్రజలకు మీరు కప్పుకున్న ముసుగును లాగే ఉద్దేశంతో మీరు అసలు రూపాన్ని తెలంగాణ ప్రజలకు చూపించి మీరెవరో తెలియజెప్పాలని మేము రెండవ ఉద్దేశంగా ఈ మహాధరణ చేసినాం. మొదటి ఉద్దేశం, మీరు ఇచ్చిన హామీని, ప్రజలకు చెప్పిన హామీని ఖచ్చితంగా మీతో చేయించే ఉద్దేశంతో మేము మహాధరణ చేసినాము. రెండవది, మీరు ఈ దొంగ మాటలను బంద్ చేయాలి, వీళ్ళు చెప్పేటి దొంగ మాటలని ప్రజలకు తెలవాలి. ఈ రెండు ఉద్దేశాలు మాయి. అదేవిధంగా పర్వతపూర్లో ఉన్న ఇల్లులు కూడా కూల్చివేయడం జరుగుతుంది. కొంతమంది ఇల్లులు కూడా కూల్చివేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎట్లా చూడాలి? ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి అవగాహన లేని ప్రభుత్వం. ఆ! వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ! వీళ్ళు గతంలో ఇచ్చినవి కేసీఆర్ది చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ! అవన్నిటినీ ఆయన పేరు లేకుండా చేయాలి. ఆ! వాళ్ళకు ఇప్పుడు ఇంత పెద్ద కాళేశ్వరం కట్టిండు. ఈ కాళేశ్వరం అంటే చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు ఉంటే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ తరతరాలు నీటి ఎద్దడి లేకుండా ఉంటాయి. తాగునీటి, సాగునీటి ఎద్దడి అనేది ఇంకా 100 సంవత్సరాలకు కూడా కాళేశ్వరం వండ ఉండదు. ఈ అవగాహన కాంగ్రెస్లో ఉన్న ఏ వ్యక్తికి లేదు. అంత ముఖాలల్లో ఉంటుంది, లేకపోతే మెదడు అరికాళ్ళల్లో ఉంటుంది. చేసిందంట కదా. ఇంత ఇది సిగ్గుచేటంటే ఆ ప్రాజెక్టే 1,00,000 కోట్ల ప్రాజెక్టు. ఆ! 1,00,000 కోట్లలో 1,00,000 కోట్లు అవినీతి చేసిరంటే ఇది ఎక్కడన్నా సమంజసమా? ప్రాజెక్టే 1,30 కోట్లు, 125 కోట్లు వాళ్ళే చెప్తారు. 1,00,000 కోట్లు అందులో తినేసిరంటారు. అంటే అందులో బూడిద గిట మట్టి గిట పెట్టి కట్టిర్రా, లేకపోతే అట్ట చెక్కలతో కట్టిర్రా కాళేశ్వరం, మా మేడిగడ్డ ప్రాజెక్టులను, సుందీల ప్యారేజ్ కింద ఎట్లా కట్టిర్రు? సిమెంట్ లేదా దాంట్లో, ఇసుక లేదా, లేకపోతే ఎల్ఎన్టీ ఎవడేమన్నా మా మేనమామనా ఒక్కడి కట్టియనికి? ఎల్ఎన్టీ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు. అంటే అలా బూడిద పెట్టి కట్టిరు కాబట్టి ఈరోజు కూలింది అంటున్నారు. ఈ సన్నాసులు అనొద్దు, ఆ! నేను చెప్తున్నా, అంటే నిజంగా సన్నాసులాలు కాబట్టి తప్పదు. వీళ్ళు ఆ! ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన బ్యానర్ల మీద పేర్లు ఏంటి బ్యానర్లు రాసుకొని బతికేటోడు. ఆ! ఈ ఈ వ్యక్తికి భూగర్భం కోసం ఏం తెలుస్తుంది, జియోగ్రఫికల్ గురించి ఏం తెలుస్తుంది? అసలు ప్రాజెక్టుల నిర్మాణం చేసేటప్పుడు మొట్టమొదటిగా ఆ ప్రాంతం అనువైనదా కాదా ఫస్ట్ వేసే అంచనా, నీటి లభ్యత ఉందా లేదా, నీటి లభ్యత ఉన్న కాడ ప్రాజెక్టు కట్టడానికి అనువైనమైన భూమి ఉందా, అక్కడ గట్టితనం ఉందా లేదా అనేది ఎన్జిఆర్ఐ ద్వారా తీసుకుంటారు. నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉప్పల్ దగ్గర ఉంటుంది. వాళ్ళకు అప్లై చేస్తే వాళ్ళు అక్కడ వచ్చి సాయిల్ టెస్ట్ చేసి వాళ్ళు అన్ని విధాలైన పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టొచ్చు అని. ఆ ప్రాజెక్టు తీసుకున్న తర్వాతే మనం టెండర్లు ఇస్తాం. ఇగో ఈ ప్లేస్లో ఈడ నీటి లభ్యత ఉంది, ఈడ గట్టితనం ఉంది, ఎన్జిఆర్ఐ రిపోర్ట్ ఇది. ఎక్కడ లోపం జరగవచ్చు మరి? లోపం అనేది భూమిలో ఎప్పుడైతే ఇప్పుడు సునామీ వస్తుంది, మనం ఇంత సైన్స్ పరంగా అభివృద్ధి చెందిన సునామీ ఎప్పుడు వస్తుందో ఇప్పటి వరకు కూడా చెప్పలేము. అంతే. ఎందుకంటే సముద్రంలో కొన్ని 100 మీటర్ లోపట
ఆ కంపనలు జరిగినప్పుడు దాని తీవ్రతను బట్టి సునామీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్జిఆర్ఓఎల్ ఇచ్చిన రిపోర్టు వాళ్ళు అప్పుడు తీసుకున్నప్పుడు పరిస్థితులలో ఉన్న భూమి సాయిల్ కట్టితనాన్ని బట్టి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. భూమిలో అనేక పొరలు ఉంటాయి, అనేక నదులు. ఇప్పుడు సరస్వతి నది అంతర్ధానమైంది. మనం ఇప్పుడు కూడా గంగా, సింధు, కావేరి, జలేశ్వరం, సన్నిధిపురం అని మంత్రాలు చదువుతారు మన పంతులు. ఆ మంత్రాల్లో సరస్వతి నదిని ఉచ్చరిస్తాం, కానీ సరస్వతి నది ఉందా లేదా? అది ఎప్పుడు అంతర్ధానమైంది. అంతర్ధానమైంది అంటే భూకంపాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కొన్ని లోపలికి పోతే కొన్ని బయటికి వస్తాయి. అది పెద్ద సబ్జెక్టు, ఇది నేను చెప్పలేను. కాబట్టి ఈ భూమి పొరలలో జరుగుతున్న మార్పుల వల్ల ఏదన్నా మెత్తదనంది పైకి రావచ్చు, గట్టిదనంది లోపలికి వచ్చు. అట్లాంటిది ఏదో చిన్న ఏరియాలో జరిగినప్పుడు ఆ 3 పిల్లర్లు డిస్టర్బ్ అయినాయి. ఆ 3 పిల్లర్ని ఎట్లా రిపేర్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచన చేయాలి. కానీ దాన్ని తీసి అది మొత్తాన్ని దుకాణమే బంద్ పెడతాము, ఆ నీళ్ళే కథం చేస్తామంటే ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళు ఏడిస్తారు, ఆడ పంటలు ఎండిపోతున్నాయి. రోడ్ల మీద బియ్యాన్ని వడ్లను ఆరవేసుకున్న రోజులు కేసీఆర్ పాలనలో మనం 10 ఏళ్ళు చూసినాం. ఆ 10 ఏళ్ల కాలంలో ఇప్పుడు వరి లేదు, ట్రాక్టర్లతో నీళ్ళు తెచ్చుకొని వరికి పెడుతున్నారు. ఈ పరిస్థితిలోకి పోయినాం. ఇంకొక 3 నెలలు అయితే ఎండాకాలం ఈ మొత్తము ఎట్లా అనుభవిస్తారు ప్రజలు? హైదరాబాద్లో నీళ్ళు ఎట్టయితాయి? ఓకే, అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎలా ఉండబోతుంది వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని పక్కకు పెడితే ప్రజలు 2 ఆలోచిస్తారు. కేంద్రంలో బీజేపీని ఉంచాలనా, లేకపోతే ఇక్కడ మన రేవంత్ రెడ్డి మోదీని కలిసిన విధానం ఎట్లుంది? ఏం లేదు, ఇక్కడ ఏం లేవు. డబ్బా కాలేంది. ఇంత పెద్ద మాటలు మాట్లాడి ప్రజలకు హామీ ఇచ్చిండు. ఆడ కాళ్ళు మొక్కితేనన్నా ఏమైనా పిడికేడు ఇస్తాడేమో, అవి తెచ్చి ఇంత వంచదాము అనే ఆలోచనలో ఆడ దండం పెడుతుడు. ఆయనకు దండం పెట్టుడు చంద్రబాబు నేర్పించిన కథ అది. చంద్రబాబు శిష్యుడినా? ఈ కాంగ్రెస్ వాళ్ళకి మా ఉత్తమన్నకి రేషం వస్తలేదు, మా బట్టి అన్నకి రేషం వస్తలేదు, మా సీతక్క ఇంత పొడి ఎగురుతుంది, తుపాకీ వేసుకున్నా నేను నక్సలైట్ అంటది. ఒక్క నక్సలైట్ బుద్ధి లేదా? కాంగ్రెస్ కాడ పోయి పడుతుంది మా సీతక్క. నేను అడుగుతున్నా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అని చెప్పి ప్రజలకు చెప్పుకొని వచ్చి మా ఎమ్మెల్యే అయినవాక నువ్వు ఒక నక్సలైట్వి, ప్రజల మధ్యలో నుంచి పెరిగినావని చెప్పి నమ్మి నీకు ఓటేసిరు. కానీ ఈ దొంగ కాంగ్రెస్లో దొంగతనాలలో పాలు పంచుకుంటామని వేయలేదక్క నీకు. ఈ దొంగల్ని చేస్తారు కదా. ఇప్పుడు దొంగ సోపతి పట్టినాక ఇప్పుడు కొబ్బరి నీళ్లు ఒక పెద్ద హుస్సేన్ సాగర్లో తీసుకుపోయి 100 కొబ్బరికాయలు కొట్టి ఆ నీళ్ళు అందులో వస్తే అవి కొబ్బరి నీళ్ళు అవుతాయా, మురికి నీళ్ళు అవుతాయా? ఈ సీతక్క కూడా కొబ్బరి నీళ్ళే, కానీ ఎలా కాంగ్రెస్ అనే ఒక మురికికి కాలువలో పోయేవాడ్డాయి. ఇప్పుడు సీతక్క ఏమవుతుంది? మురికిలో పడిపోయింది కదా. సీతక్క ముత్యమే, కానీ అలా పడ్డది కదా. ఇప్పుడు కంపు కొడుతుంది కదా. దానికి మనం ఏం చేస్తాం చెప్పు? అది ప్రజలు పాపం వాళ్ళు మా సీతక్క కడిగిన ముత్యం అనుకోరు, ఈమె వైపు బురదలో జరిగింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి పొత్తులు అవసరం లేనప్పుడు ఈ రోజు బీఎస్పీ తోని పొత్తులు పెట్టుకుంది. దాని ఉద్దేశం ఏంది? ఏమన్నా లోపల ఏమైనా భయపడుతున్నారా? కేసీఆర్ మీద ఒంటెద్దు పోకడా అని అందరు అబండాలు ఇస్తా ఉన్నారు. ఒంటెద్దు పోకడ కాదురా నాయన, మేము అందరినీ కలుస్తాము, కలిసేటోళ్ళమే. సరే ఇప్పటిదాకా నేను నా నిర్ణయాలలో డిస్టర్బెన్స్ కావద్దు, 10 మందిని వేసుకుంటే ఒకరు ఇటు గుంజుకపోతారు, ఒకటి ఇటు గుంజుకపోతారని దీంట్లో ఆయన అట్లా ఒంటరిగా ఉంటేనే మనము ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతాము, ఏదైనా పని చేయగలుగుతాం. దీంట్లో పొత్తులకు దూరంగా ఉన్నాడు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా ఆయనను తప్ప ఇంకెవరిని నమ్మే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఆయన అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది అంటే ఈయన మీద ఈ అబండాలు పొద్దుగా లేస్తే ఒంటెద్దు పోకడా, గోడ కట్టిండు, కంచేసిండు, గడిగోడలాలు ఉన్నాడు, ఇవన్నీ చెప్తా వచ్చిర్రు. ఇది తప్పు అని చెప్పడం కోసమే ఇప్పుడు ఈ బీఎస్పీతోని కలుద్దాము, వాళ్ళ అట్లాంటి వాళ్ళం కాదు మేము, తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తాం. మా అన్న కేసీఆర్ మీరు చూడండి, మీరు చిన్నపిల్లలు, మరి అప్పుడు ఎంతున్నారో నాకు తెలియదు. తెలంగాణ ఉద్యమం మొదటి రోజులో జై తెలంగాణ అంటే కప్పని, తొండని, జల్ల పురుగును, గొంగలి పూరిని కూడా అరిచేతులు వేసుకొని ముద్దాడతామని చెప్పిండు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా అన్న ఏందో మాకు తెలుసు, కేసీఆర్ ఏందో. నేను నిజంగా చెప్తున్నా, మీ పేరు నాకు తెలియదు, ఏమనుకోవద్దు సార్. నేనేం చెప్తున్నా అంటే కేసీఆర్ అంటే ఏందో ఇంతవరకు మా నాయకులు ఎవరు ఆవిష్కరించలే. విత్ ఇన్ ద పార్టీ, అవుట్ సైడ్ ద పార్టీ, బయటోళ్ళు కానీ లోపటోళ్ళు కానీ అసలు కేసీఆర్ అంటే ఏందో ఎవరికి తెలియదు. నేను చెప్తా, వాట్ ఈస్ కేసీఆర్? కేసీఆర్ అంటే అనే వ్యక్తి ఎవరు? కేసీఆర్ అనే వ్యక్తి ఏంది? కేసీఆర్ అనే వ్యక్తి మనసు లోపల ఏముంటుంది? కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేయగలుగుతాడు? అసలు ఆయన ఆలోచనలు ఎట్లుంటాయి అనేది నేను పూర్తిగా ఆవిష్కరిస్తా. ఎప్పుడైనా మీలాంటి ఛానల్లో ఎవరైనా పిలిచినప్పుడు ఆయన కోసం చెప్పాలని ఉంది. ఇంతవరకు ఎవరు చెప్పలే. ఆయన అంటే ఏందో అంత ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు ఆయన గురించి, కానీ ఆయన ఏందో నాకు బాగా తెలుసు. 23 ఏళ్ళు పూర్తిగా ఆయన విశ్వాసంతో ఉన్న వ్యక్తిని, ఆయన మీద ఆయన నమ్మిన వ్యక్తిని, తెలంగాణ తెస్తాడనుకున్నా తెచ్చిండు.
రెండు రెండు పార్లమెంట్ సీట్తోని 543 పార్లమెంటు సీట్లున్న ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 2 సీట్లతోని ఒక పెద్ద బిల్లు, ఒక రాష్ట్ర విభజనను రావడం అంటే ఆషామాషి కాదు. వీళ్ళకి ఏం తెలుస్తుంది? చంద్రబాబు సంకల కూర్చొని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు సంకల కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. తెలంగాణ ద్రోహిగా, మా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా గట్టిగా పనిచేసిన చంద్రబాబు దగ్గర ఉన్న ఈ వ్యక్తి దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు నెత్తిలో పెట్టుకోవడం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఏం చెప్తాం ఆయన గురించి చెప్తే టైం వేస్ట్. మనకు రేవంత్ రెడ్డి అంటే ఆయన గురించి మాట్లాడితే టైం వేస్ట్. ఈజ్ అన్ఫిట్ ముఖ్యమంత్రి. ప్రజలు, నేను ఆ సీటును గౌరవిస్తా, ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తా, కానీ ఆ వ్యక్తిని ఆ సీట్లో కూర్చుంటే నా తెలంగాణ అవమాన పాలవుతుంది. ఇటువంటి వ్యక్తి నా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది. ఉద్యమకారుడు కదా, ఎడ చేసిండు ఉద్యమం? చంద్రబాబు సీటు మీద ఎట్లా కూర్చోబెట్టాలో ఉద్యమం చేసిండు. 2023 దాకా మాతాన్నే ఉండే. పేమెంట్ కోటాలో మీకు కేటీఆర్ వచ్చిందంట, నేను ఉద్యమం చేసి వచ్చినాం మేము, మా పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తుండారు. పేమెంట్ కోటాలో కేటీఆర్ వచ్చిండు, మేము కాదు, మొత్తం ఉద్యమం చేసిందే మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే మా కాంగ్రెస్ పార్టీ అంటాడు. తెలంగాణ ప్రజలకు ఒక చరిత్ర ఉంది. ఎన్టీ రామారావు కొడుకైన హరికృష్ణను, బాలకృష్ణను కూడా తెలంగాణలో ఒక సీట్ ఇయ్యలే. తర్వాత పివి నరసింహారావు పిల్లలు ఉన్నారు, ఇద్దరు, వాళ్ళకు ఒక సీటు తెలంగాణ ప్రజలు ఇయ్యలే. కేసీఆర్ కొడుకుగా కేటీఆర్కి ఇయ్యలే. కేటీఆర్ 2006లో వెనకసిరికి వచ్చిండు, నేను కాదంటలేను. 2006లో వచ్చిన తర్వాత ఆయన మాలాగా ఒక మామూలు వ్యక్తిగా ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రతి దాంట్లో ముంగటున్నాడు, ఉద్యమాన్ని ముంగటుండి నడిపిండి కేటీఆర్. కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ కొడుకుగా ఆయన ఎమ్మెల్యేని చేయలే. తెలంగాణ కోసం నిజంగా వాళ్ళ అయ్య కన్నా ఎక్కువ కూడా మనకు కేకే మహేందర్ సీట్ అంట కదా. కేకే మహేందర్ ఇటు కొనుక్కొచ్చుకుంటా. కేకే మహేందర్ పనిచేసిండు, నేను కాదంటలేను. కేకే మహేందర్కి ఓపికే తక్కువ. ఈరోజు కేకే మహేందర్ పద్మశాలితోటి అంత అసభ్యంగా మాట్లాడడం ఎట్లా చూస్తారు? సహనం కోల్పోయిండు. ఎమ్మెల్యేనో ఎంపీ అయితే అనుకొని తెలంగాణ జెండా ఎత్తి ముసుగేసుకొని ఉండే. అప్పుడు మేము ఉద్యమకారుడు అనుకున్నాం, కానీ మా అన్న కేసీఆర్ గుర్తుపట్టిండు ముసుగేసుకున్నాడు అని. అందుకే ఆయన తీసేసి కేటీఆర్కి ఇచ్చిండు. మేము కూడా అనుకున్నాం, అరే మహేందర్ అన్న పాతోడు కదా, ఈ కేసీఆర్ ఏం చేసిండు, కేటీఆర్ రాగానే ఇచ్చిండని మేము కూడా అనుకున్నాం. పద్మశాలి బిడ్డను పట్టుకొని అట్లా తిట్టడం ఈ మధ్య వైరల్ అవుతుంది ఆడియో. నేను ఏమంటున్నా, అహంకారం పెరిగి కళ్ళు బైర్లు కమ్మితే ఏది కనబడది, కన్ను మిన్ను కానరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంకోటి సహనం కోల్పోతారు. వస్తానా సీట్ రాలేదు, వయసు దగ్గర పడుతుంది, మళ్ళీ ఎన్నికల వరకు ఉంటామో పోతామో అని అదొకటి. ఎందుకంటే ఇది ఈ అలవాటు ఉంటుంది, ఈ అలవాటు ఉంటుంది, అన్నీ ఉంటాయి. బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, అర్థమైన రోగాలు అన్నీ అందులో కూర్చుంటాయి. ఉంటామా పోతామా అనేది ఒకటి. ప్రజలలో కన్ను మార్గ అవుతామేమో, తెర మార్గ అవుతామేమో అనేది ఇంకోటి. ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఇష్టం అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు.